దామోదర్ రాజనరసింహ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ శాఖ బడుగు బలహీన వర్గాలే కాకుండా మధ్యతరగతి కుటుంబాల అవసరాలను కూడా తీర్చడం కోసం వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ముఖ్యమంత్రి గారు ప్రతి నెల ఎప్పటికప్పుడు ఖర్చులు నిమిస్తూ ఆదేశాలు ఇస్తూ ఉంటే ఆర్థిక శాఖ చూస్తున్న మేము నిధులు విడుదల చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. వారిద్దరు కూడా మిగతా శాఖలకి సంబంధించిన నిధులు కొంత 1-2 రోజులు ఆలస్యమైనా ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన నిధులు మాత్రం ఒక్కరోజు కూడా ఆలస్యం కావటానికి వీల్లేదని చెప్పి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి నెల టంచనగా నిధులు రిలీజ్ చేస్తూ వైద్య శాఖ పైన ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుందని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యాలు చేపించుకునేటువంటి ప్రజల కష్టసుఖాలు తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి నిర్ణయాల్ని నిజంగా పేద ప్రజలు, మధ్యతరగతి కుటుంబాలు, గ్రామీణ ప్రాంత ప్రజలందరూ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానించడమే కాకుండా అభినందించాల్సినటువంటి అవసరం కూడా ఉందని నేను చాలా స్పష్టంగా భావిస్తూ ఉన్నాను. ఎందుకనంటే గ్రామీణ ప్రాంతాల్లో కానీ పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆయా కుటుంబాల్లో ఏదైనా అనారోగ్యానికి గురైతే వైద్యం చేపిస్తే బతుకుతాడని తెలిసి కూడా చేపించలేనటువంటి స్తోమత వాళ్ళకి అనుకూలించకపోవటం వల్ల ఆ చెట్టుకో పుట్టకో దండం పెడుతూ ఆ దేవుడు నువ్వే రక్షించాలని నేను వైద్యం చేపించలేకపోతా ఉన్నాను, చేపిస్తే బతుకుతాడని తెలిసి కానీ నా దగ్గర ఆర్థిక సదుపాయం లేదని చెప్పి ఆ చెట్టుకో పుట్టకో దండం పెట్టేటువంటి పరిస్థితుల నుంచి ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సంవత్సరానికి 10 లక్షల రూపాయల వరకు అయినా సరే, ఖర్చు అయినా సరే రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా మేము వైద్యం చేపించి నేను బతికించుకోగలం అనే నమ్మకాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే 10 లక్షల వరకు రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని పెంచి అమలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాం. అందుకే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ధైర్యంగా కూడా జీవించగలుగుతూ ఉన్నారు. దానితోడు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రులన్నింటినీ కూడా ఎక్విప్మెంట్ బాగా ఇచ్చి, మందులు టంచన్గా ఇచ్చి, అక్కడ పనిచేస్తున్నటువంటి వైద్యులకు జీతాలు ఇచ్చి, పనిచేస్తున్నటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్కి స్టైఫండ్ కూడా ఇస్తూ ఈ ప్రభుత్వం వైద్యం మీద ప్రత్యేక దృష్టి సారించి ముందుకు పోతుంది అని చెప్పడానికి సంతోషించడే కాదు, గర్విస్తూ ఉన్నాం. ఈరోజు ఒక్కటేసారి దాదాపు 250 అంబులెన్స్లు ఫ్లాగ్ ఆఫ్ చేసి రాష్ట్ర అవసరాల కోసం ఈరోజు ముఖ్యమంత్రి గారు ఫ్లాగ్ ఆఫ్ చేసి పంపించారు. గత 10 ఏళ్ళు ఆరోగ్యశ్రీని పట్టించుకోలే, ప్రభుత్వ దవాఖానాలను పట్టించుకోలే, మందుల బిల్లులను పట్టించుకోలే, హాస్పిటల్లో రిక్రూట్మెంట్ చేయలే, డాక్టర్ రిక్రూట్మెంట్ గురించి ఆలోచన చేయలే, నర్సింగ్ స్టాఫ్ గురించి ఆలోచన చేయలేదు. ఏమీ చేయకుండా ప్రజా వైద్యాన్ని గాలికి వదిలేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు పరిపాలన చేసి ఈరోజు తగుదనమ్మ అని బజారు రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, మీరు దాదాపు 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేశారు. ఇంకో ఆయన భారతీయ జనతా పార్టీ పేరు మీద కేంద్రంలో 10 సంవత్సరాలు పైబడి పరిపాలన చేసుకుంటూ వచ్చారు. కేవలం పట్టుమని 1 సంవత్సరం కూడా మేము పూర్తి చేసుకోలేదు. ఈ సంవత్సర కాలంలోనే దాదాపు 6 నెలలు పార్లమెంట్ ఎన్నికల పేరు మీద, లేకపోతే ఇంకో ఎలక్షన్ కోడ్ మీదనే అయిపోయింది. అంతేకాదు, మీరు తీసుకొచ్చిన 7.5 లక్షల కోట్ల అప్పుకి వడ్డీలు కట్టడానికి సమయం, ఆ అప్పు తీర్చడానికి కావాల్సిన భారం, ఇవన్నీ మా మీద పడ్డాయి. అయినా కూడా ఎక్కడా వెరవకుండా ప్రజల కోసం పనిచేయాలనే ఆలోచనతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతూ ఉంటే చూసి తట్టుకోలేక సంవత్సరం కూడా అధికారం లేకుండా ఉండలేక రోడ్డు మీదకి వచ్చి అడ్డగోలుగా మాట్లాడుతూ ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకత్వాన్ని కూడా,
మీరు ఎన్నికల కంటే ముందు చాలా వాగ్దానాలు చేశారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. 10 సంవత్సరాలు దాటిపోయింది. ఏమండి, మరి ఏమైనా ఉద్యోగాల గురించి మాట్లాడారా? ఈ దేశంలో రిక్రూట్మెంట్ చేశారా అంటే లేదే. నేను మీ అందరికీ తెలిసిందే, డిమానిటైజేషన్ అప్పుడు కేవలం 3 నెలల్లో ఈ డిమానిటైజేషన్ ద్వారా వచ్చేటువంటి ఫలితాలు నేను ప్రజలకు చూపిస్తాను, మీరు ఓపిక పట్టండి అన్నాడు. 3 నెలల తర్వాత మీకు ఫేక్ నోట్స్ చూపిస్తా అన్నాడు, లేకపోతే దొంగ నోట్లు ఎంత వస్తాయో చూపిస్తా అన్నాడు. 10 సంవత్సరాలు కావస్తా ఉంది. అది ఆ ఫేక్ నోట్స్ ఎటుపోయినాయో తెలియదు, దొంగ నోట్లు ఎటుపోయినాయో తెలియదు. ప్రతి పేదవాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తా అని చెప్పారు. మరి 10 ఏళ్ళు దాటింది, ఇంతవరకు ₹1 ఎవరి అకౌంట్లో వేయలేదు. ఇటువంటి రకరకాలైన మీరు ప్రమాణాలు చేసి ఎన్నికల్లో గెలిచి 10 సంవత్సరాలు దాటిన ఒక్కటి కూడా చేయనటువంటి భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకత్వం ఈరోజు రోడ్డు మీదకి వచ్చి మీరు సంవత్సర కాలం కింద కొన్ని వాగ్దానాలు చేశారు, ఆ 6 గ్యారంటీలు అమలు చేయట్లేదు, మీరు తొందరగా చేయాలా, నిలదీస్తామని అడుగుతున్నారు. ఏం చేయలేదా మేము? 200 యూనిట్లు ఉచిత కరెంటు మేము ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. 500 రూపాయల గ్యాస్ సిలిండర్కే ఇస్తామని చెప్పాం, ఈరోజు ఇస్తా ఉన్నాం. రైతులందరికీ కూడా 2 లక్షల లోపల రుణమాఫీ చేస్తామని చెప్పాం. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ దేశంలో ఎక్కడ కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా కేవలం 1 సంవత్సర కాల పరిధిలో 21,000 కోట్ల రూపాయల్ని రుణమాఫీ పేరు మీద నేరుగా క్యాష్ని రైతుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసినటువంటి ప్రభుత్వం ఈ దేశంలో ఎక్కడా లేదు. అది కేవలం ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ఇందిరమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర మంత్రిమండలి మొత్తం కూడా నిర్ణయం తీసుకొని మనం మాటిచ్చాం, మాట తప్పకూడదని చెప్పి ఎన్ని ఇబ్బందులున్నా 21,000 కోట్ల రూపాయల్ని రైతులకు రుణమాఫీ కింద ఇచ్చాం. ఇందిరమ్మ ఇళ్ల కోసం మనం పండగ సందర్భం, దీపావళి పండగ సందర్భంగా మొదలుపెట్టాం. ఇట్లా చెప్పుకుంటూ పోతే కేవలం 10 నెలల్లోనే 55,000 మందికి ఉద్యోగ అవకాశాలు నియామక పత్రాలతో సహా ప్రజలకు అందించాం. ఇన్ని చేసుకుంటూ పోతా ఉంటే పని లేనటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళు అట్లా మాట్లాడతారు. 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఉద్యోగ నియామకాలు లేవు. నీటిపారుదల ప్రాజెక్టు పేరు మీద రాష్ట్ర ధనాన్ని మొత్తం దోపిడీ చేసి 7.5 లక్షల కోట్లు అప్పులు పాలు చేసి ప్రజల కోసం ఏమీ చేయనటువంటి టీఆర్ఎస్ పార్టీ ఈరోజు బయటకు వచ్చి మేము ధర్నా చేస్తాం, లేకపోతే కళ్ళాలు లేరబోతాం, లేకపోతే నిరుద్యోగ యువతి యువకులు లేపుతాం, లేకపోతే హాస్పిటల్ చూస్తాం, లేకపోతే రెసిడెన్షియల్ స్కూల్స్ పోతాం అని చెప్తున్నారు. ఏం చేశాం? ఏం చేశారు మీరు? 10 ఏళ్ళు అధిక బడ్జెట్తో రాష్ట్రాన్ని మీకు అప్పచెప్తే 10 ఏళ్ళు రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించి కానీ, పేద పిల్లలు తినేటువంటి డైట్ బిల్స్ కానీ, హాస్పిటల్లో పేషెంట్లు పెట్టే డైట్ బిల్స్ కానీ